మీడియా మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఈరోజు తెలుగు దినపత్రికలైనటువంటి సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతం కూటమి మంత్రులు, తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరి మీద ఒకరు చేసుకున్నటువంటి ఆరోపణల్లోనూ వాస్తవం ఎంత, లేదు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులకే భద్రత కల్పించలేనటువంటి వ్యవస్థ మన రాష్ట్రంలో పనిచేస్తూ ఉందా, ఆ ముఖ్యమంత్రుల వారసులుగా, ఆ పార్టీ వారసులుగా, లేదా ఆ కుటుంబానికి చెందినటువంటి వారసులుగా రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు వారు మాట్లాడినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం కూటమిలో ప్రధానమైనటువంటి బాధ్యత నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు. నిజంగా వీరు రాష్ట్ర ప్రజల కోసం పరిపాలన చేస్తూ ఉన్నారా? సొంత వ్యక్తులకి, సొంత కుటుంబాలకు, ముఖ్యమంత్రి స్థాయి నేతలకు భద్రత కల్పించలేనటువంటి వీరు పరిపాలన చేయడానికి, రాష్ట్ర ప్రజల్ని పరిపాలించడానికి అర్హుల అనే అనుమానం ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు చూస్తే దాదాపు ఇవి ఒక 30 సంవత్సరాల క్రితం నుంచి, అంటే 1995-96 నుంచి 2006 వరకు జరిగినటువంటి హత్యల పైన వీరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజు తాడేపల్లిలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆయన సొంత పత్రిక సాక్షిలో ప్రచురించినటువంటి కథనాలను చూస్తే ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ హత్యలతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి కథనాలు సాక్షి పత్రికల్లో వెలువడ్డం, అది మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అనేది ఈ పత్రికా వార్తా కథనాలకు కొంచెం బలమా, లేదా దాని మీద చర్చ అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం. నాటి ఎన్జీ రంగా మొదలుకొని, మల్లెల బాబ్జీ హత్య మొదలుకొని, నందమూరి తారక రామారావు పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి మరణానికి కారణం మొదలుకొని, వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి, అదేవిధంగా వాళ్ళ బాబాయి మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య మొదలుకొని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సినీ నటుడు, ప్రస్తుత హిందూపూర్ శాసనసభ్యుడు బాలకృష్ణ గారు ఇంట్లో ఆయన స్వయాన రివాల్వర్తో కాల్చడం వల్ల 2 వ్యక్తులు చనిపోయారు. దానికి సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఇంటి వాచ్మెన్గా పనిచేసిన వ్యక్తిని 2 రోజుల క్రితం, 2 రోజుల తర్వాత చంపబడ్డాడు, హత్య గావించబడ్డాడు అని స్వయాన ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ప్రస్తుతం 11 మంది శాసనసభ్యులు, 6 మంది రాజ్యసభ సభ్యులు, కోట్లాది మంది ఆయన అభిమానుల పేరుతో నిర్వహిస్తున్నటువంటి సోషల్ మీడియా ఫాలోయింగ్, అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి స్థానంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలా, వ్యవస్థలు ఆలోచించాలా. నిజంగా ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది పనిచేస్తూ ఉందా లేదా? ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ అనేది ఉందా లేదా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పత్రికలు నిష్పక్షపాతంగా వార్తలు రాస్తూ ఉన్నాయా? ఎలక్ట్రానిక్ మీడియా ఎవరి పక్షాన పనిచేస్తుంది అనేది ఈరోజు వచ్చినటువంటి 2 పత్రికల కథనాల్ని మనం చూస్తే వాస్తవాలు స్పష్టంగా అర్థమవుతాయి. అదే ఈరోజు కౌంటర్గా తెలుగుదేశం పార్టీ నేతలు, కూటమి మంత్రులు, దాదాపు హెల్త్ మినిస్టర్ కావచ్చు, ఎక్సైజ్ శాఖ మంత్రి కావచ్చు, రెవెన్యూ మినిస్టర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కావచ్చు, లేదా పులివెందల వ్యక్తి పార్థసారథి రెడ్డి కావచ్చు, వారు మాట్లాడినటువంటి మాటలు అంటే ప్రభుత్వం మాట్లాడినటువంటి మాటలే.
బాధ్యతాయుతమైనటువంటి క్యాబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి వారు వివిధ చోట్ల నుంచి మాట్లాడినటువంటి వాక్యాలు చూస్తే దాదాపు వైఎస్ రాజారెడ్డి చేసినటువంటి విధ్వంసం పైన, హత్యలపైన, రాజశేఖర రెడ్డి చేయించినటువంటి హత్యలపైన, జగన్మోహన్ రెడ్డి గారికి సూట్ కేస్ బాంబులోను, పైటాల రవి హత్యలోను పాత్ర ఉంది అని చేసినటువంటి ఆరోపణలపైన దాదాపు 30 హత్యలతో వైఎస్ కుటుంబానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉన్నాయి అనేటువంటి కథనం ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రముఖంగా అంటే మొదటి పేజీలో అది రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగపడే కథనం అయితే కాదు. మళ్ళీ అగైన్ పాత కక్షలను, పాత కుట్రలను, పాత కుతంత్రాలను ప్రజల్లోకి బలంగా పంపించేటువంటి ప్రయత్నం. అంటే ఇప్పటికీ దాదాపు 30-35 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని ఇద్దరే, అది చంద్రబాబు నాయుడు కుటుంబమైనా వైఎస్ఆర్ ఫ్యామిలీ అయినా, వీరి ఇద్దరి మధ్య పరిపాలన మార్పు జరుగుతూ ఉంది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు చనిపోతే జగన్మోహన్ రెడ్డికి గత 5 సంవత్సరాలు గుర్తుకు రాలేదా? అదే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆరోపణలు, ఆయన క్యాబినెట్, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాట్లాడడం లేదు, క్యాబినెట్ మంత్రులుగా నిజంగా మీరు ప్రభుత్వం, మీ వ్యక్తిగత అజెండా కాదు, ఇక్కడ రాష్ట్ర ప్రజల కోసం మీ శాఖ సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ప్రజలకు అందించేటువంటి బాధ్యత, ఆ పోర్ట్ఫోలియో మీరు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు హోంశాఖ మంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు, హోంశాఖ నుంచి రావాల్సినటువంటి ప్రకటనలు మీ స్వతహాగా భారతీయ జనతా పార్టీ స్పందించింది, జనసేన పార్టీ సీనియర్ నేత ఆయన స్పందించారు, పౌర సివిల్ సప్లై మినిస్టర్, టీడీపీకి సంబంధించినటువంటి రెవెన్యూ, దేవాదాయ, మైనింగ్ అండ్ ఎక్సైజ్ కొల్లు రవీంద్ర, ఇంకా ఫ్యాక్షన్ బాధితుడు అంటే రాజారెడ్డిని నేనే, నా మనుషులే చంపారు అని చెప్పినటువంటి పార్థసారథి. అంటే ఇది నిజంగా ఈ రాష్ట్రంలో బీహార్లో కానీ, యూపీలో గ్యాంగ్స్టర్స్ కానీ ప్రత్యక్షంగా ఇలాంటి ప్రకటనలు కానీ, ఇలా మీడియా సమావేశాలు కానీ ఏర్పాటు చేసినటువంటి చరిత్ర మనకు కనపడడం లేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలేమో మీరే బాధ్యులు అని చెప్పి స్వయాన ప్రకటనలు గుప్పిస్తూ ఉన్నాడు. మరొకసారి వీటన్నిటికీ వైఎస్ఆర్ కుటుంబం బాధ్యత తీసుకోవాలా, వారే చేయించింది అని చెప్పి, అంటే ఈ రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు, హత్య రాజకీయాలకు, దోపిడీలకు ప్రత్యక్షంగా పరోక్షంగా వైఎస్ఆర్ ఫ్యామిలీ, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించారు అనేటువంటి కథనం ఈరోజు వచ్చినటువంటి పత్రికల్లో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తుల వల్ల రాష్ట్రం ప్రమాదంలోకి వెళ్తుంది, ఇది ప్రజలకి మంచిది కాదు. వీరిద్దరూ పరిపాలనకు అనర్హులు, వీరు పార్టీలను ఎందుకు బ్యాన్ చేయకూడదు, చీఫ్ ఎన్నికల కమిషనర్ని సూటిగా ప్రశ్నిస్తా ఉంది. ఈరోజు మాట్లాడినటువంటి పత్రికా క్లిప్పింగ్స్ని సుమోటోగా ఎందుకు న్యాయస్థానం స్వీకరించకూడదు అని హైకోర్టు, ఉన్నత న్యాయస్థానాన్ని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రశ్నిస్తా ఉంది. లేదు, ఇన్నిటిపైన ఈరోజు ఈ జరిగిన గత 30 సంవత్సరాలుగా హత్యా రాజకీయాలతో అట్టుడుగుతున్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ ఎక్కడ ఈ హత్యా రాజకీయాలపైన, ఈ హత్యలపైన స్పందించింది? ఇంకా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా రెండు పార్టీల మధ్య జరిగినటువంటి అఘాయిత్యాలు, హత్యలపైన ఎందుకు చూసి చూడనట్లు 13 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి 12 సంవత్సరాలు పూర్తయింది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కూడా, దేశ హోంమంత్రి అమిత్ షా గారు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
మీ సొంత కుటుంబాల్లో హత్యలు జరిగితే ఆ హత్యలకు కారణం ఎవరో తేల్చలేనటువంటి ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రానికి మీ సేవలు అవసరమా అని చెప్పి ఒక సాధారణ పౌరునిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకా సామాన్య ప్రజలకి మీ నుంచి రక్షణ ఎక్కడ ఉంది? ఇప్పటికే మీ పార్టీ నాయకులు, మీ పార్టీ ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఉన్న వ్యక్తులు జరుపుతున్నటువంటి ఫ్యాక్షన్ హత్యల వల్ల ఈ రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాలు, పేదలు బలవుతున్నటువంటి వాస్తవాన్ని అనేక సందర్భాల్లో చర్చకు వచ్చింది. ఇంకా మీరు వారికి ఎప్పుడు రక్షణ కల్పిస్తారు? వారికి ఎప్పుడు న్యాయం చేస్తారు? మీ కుటుంబ సభ్యుల్నే కోల్పోతే వాటికి కారణం ఎవరో కూడా తేల్చలేనటువంటి అసమర్థులుగా మీరు ముఖ్యమంత్రులుగా చలామణి. ఇంకా పార్టీ కార్యకర్తలు చనిపోతే మొసలి కన్నీరు కార్చడమే తప్ప ఆ కుటుంబాలకు ఎలాంటి న్యాయం చేయరు అనేది వాస్తవం. ఈరోజు పరిటాల రవీంద్ర గారు చనిపోయి 25 సంవత్సరాలు దాటిపోయింది. ఆ కుటుంబం నుంచి మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ పరిటాల రవి గారి హత్య పైన ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రతి వర్ధంతి రోజు జగన్ మీద, జగన్ కుటుంబం మీద, వైఎస్ఆర్ మీద, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం మీద పర్యటనలు పత్రికల్లోనూ ఛానల్లో వస్తాయి. కానీ ఎందుకు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి పరిటాల రవి చనిపోయిన తర్వాత 2 సార్లు రాష్ట్రంలో పరిపాలన కొనసాగించింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి, విభజన ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి. మరి మీరు ఎందుకు ఈ హత్య పైన నోరు మెదపడం లేదు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయితే, జాతీయ పార్టీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి మరి పరిటాల రవి హత్య పైన వాస్తవాలు, నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందా లేదా? అదే వైఎస్ వివేకానంద రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి కారణం, చంపడానికి కారణం చంద్రబాబు నాయుడు అన్న పెద్ద మనిషి. అలా ఎన్జి రంగా కావచ్చు, వంగవీటి మోహన్ రంగా, మల్లెల బాబ్జీ హత్యకు సంబంధించినటువంటి ఆరోపణలపైన, బాలకృష్ణ జరిపిన కాల్పులపైన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని మీరు చేసినటువంటి ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో వారిని విచారించలేదు, ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టడం లేదు? అదే ఈరోజు తెలుగుదేశం మంత్రులు, కుటుంబ మంత్రులు మాట్లాడినటువంటి హత్యలపైన మీరు ఇప్పటికీ స్టిల్ అధికారంలో ఉన్నారు. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం, ప్రజల్ని గందరగోళంలోకి నెట్టేటువంటి ప్రయత్నం, ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, మీ చేతగాని తనం వల్ల ప్రజలు అభివృద్ధి, సంక్షేమం అనేది కుంటుబడిపోయి వారిని దోచుకోవడమే ప్రధాన అజెండాగా మీరు కొనసాగిస్తూ జరిగిపోయినటువంటి సంఘటనలు, మీ చేతగాని రాజకీయాలకు మీరు తేల్చలేనటువంటి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేటువంటిది సిగ్గుతో తలదించుకోవాలి. ఈరోజు వచ్చినటువంటి కథనాలను చూసి మీ అసమర్థతకు, మీ చేతగాని తనానికి, మీ పక్షపాత ధోరణికి ఇది ఒక ఉదాహరణ. అంటే ప్రధానమైనటువంటి వ్యక్తులు చనిపోయినా వారు బహిరంగ ఆరోపణలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్ల పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుందంటే మీ యూనిఫామ్ ఎవరి కోసం పనిచేస్తుందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాష్ట్ర డీజీపీ గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి సోకాల్డ్ ఐపీఎస్ అధికారులకి డాక్టర్ పోతుల నాగరాజు సూటిగా ప్రశ్నిస్తాను. ఇది మీ సొంత వ్యవహారం కాదు. మీకు వేతనాలు, బంగ్లాలు, అల్వెన్సులు ఇది ప్రజల సొమ్ము. మీరు ఉన్నతమైనటువంటి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులకే రక్షణ కల్పించలేనటువంటి మీ అసమర్థత ఇంకా సామాన్య ప్రజలకు ఎలా రక్షణ ఇస్తుందని మేము నమ్మాలి. దయచేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణల మీద, కూటమి మంత్రులు చేసినటువంటి ఆరోపణల మీద, పార్థసారథి రెడ్డి గారు చేసిన ఆరోపణల మీద అత్యున్నతమైనటువంటి దౌర్వ్యాప్త సంస్థలు ఏవైతే ఉన్నాయో, సిబిఐ కావచ్చు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు డిమాండ్ చేస్తున్నారు మీడియా ద్వారా. థ్యాంక్ యూ.